హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఎప్పుడు పులిహోర కానివ్వండి, లేకపోతే వేరే డిఫరెంట్ రైస్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా నేను చూపించే ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీగా, సింపుల్గా మీరు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీ అన్నం కూడా వేస్ట్ కాకుండా ఈజీగా వీటిని తయారు చేసేసుకోవచ్చు. మరి అందుకు చూడండి, నేను 2 కప్పుల రైస్ని తీసుకున్నాను. అందులో 2 ఉడికించిన బంగాళదుంపల్ని వేసుకొని బాగా మ్యాష్ చేసుకొని ముద్దలాగా మిక్స్ చేసుకున్నాను. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పసుపు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ఆకులు, కార్న్ఫ్లోర్ లేదా బియ్యపిండి వేసుకొని చక్కగా సాఫ్ట్ డో లాగా తయారు చేసుకోండి. చేతుల్ని గ్రీస్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో కట్లెట్ పట్టీస్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి అరేంజ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ని హీట్ చేసుకొని వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో షాలో లేదా డీప్ ఫ్రైని చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని స్ట్రైనర్లోకి తీసుకొని పేపర్ టవల్లో వేసుకొని హాట్గా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి.